టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. సూపర్ 8లో భాగంగా ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల భారీ టార్గెట్, అందులోనూ ఈడెన్ గార్డెన్స్లో హైయెస్ట్ రన్ చేజింగ్ కోసం బరిలోకి దిగిన భారత్కు త్వరగానే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యాడు. 1 డౌన్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్ హోల్డర్ బౌలింగ్లో త్వరగా అవుట్ కావడంతో టెన్షన్ మొదలైంది. అప్పుడు వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి మరో ఓపెనర్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే సంజు శాంసన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సూర్య అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి సంజు శాంసన్ స్కోర్ను పరుగులు పెట్టించాడు. 4లు 6లతో ఇద్దరూ కలిసి చెలరేగారు. 50 బంతుల్లో 12 4లు 4 6లతో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన సంజు శాంసన్ సెంచరీ మార్క్ను చేరుకోలేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.